లెస్ దెన్ 30 మీటర్లలో హిట్ కొట్టేసి శత్రు స్థావరాల డీప్ అసెట్స్లను ధ్వంసం చేసి వచ్చే ఘాతక్ మిజైల్, ద మిస్సింగ్ మిజైల్ అని చెప్పి చిత్రగుప్తానికి పేరు పెడుతుంది. మన దగ్గర అగ్ని ఉన్నది, విచ్ ఇస్ న్యూక్లియర్ ఎస్కలేషన్ని ట్యాకిల్ చేయగలుగుతుంది. బ్రహ్మోస్ ఉన్నది, టాక్టికల్ రేంజ్, దాని రేంజ్ గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, చైనాని గుంజుకొని వచ్చేస్తుంది అది. BM-4 ఏదైతే ఉంది చూడు, ఈ రెండిటి మధ్యలో కూర్చుంటుంది. రెండిటి మధ్యలో కూర్చొని ఏం చేస్తుంది తెలుసా, ఇది డీప్ ఇన్సైడ్ అసెట్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రైక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎట్లుంటుంది అంటే, ఒక్కసారి నువ్వు సంధానం చేసినావు అనుకో ఈ అస్త్రాన్ని, నేను కొట్టే వస్తా, నేనైతే తినేది లేదు మామ అని అనిపోతుంది. ఇది మన ముంగటికి తీసుకొచ్చిన ఇండియన్ ఆర్మీకి జై, దీన్ని తయారు చేసిన మన DRDOకి జై, దీనికి గైడెడ్ సాఫ్ట్వేర్స్ అందించిన మన ఇస్రోకి జై. అన్నిటికంటే గొప్ప పొలిటికల్ విల్ పవర్ చూపించి భారత్ సమర్థతను ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన ఆ భారతీయ జనతా పార్టీ సర్కార్కి కూడా జై. శ్రీకృష్ణుడు చెప్తాడు, ఒకసారి గడ దాసుకున్నాడు భారత కొట్టు. BM-4 మిజైల్ కూడా గట్లాంటిదే. లెస్ దెన్ 30 మీటర్లలో హిట్ కొట్టేసి శత్రు స్థావరాల డీప్ అసెట్స్లను ధ్వంసం చేసి వచ్చే ఘాతక్ మిజైల్. మన దగ్గర లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉండే, చిన్న చిత్కాలు కూడా ఉండే, న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్ కూడా ఉండే. కానీ మనకు ఒక న్యూక్లియర్ వార్హెడ్ కాకుండా ఒక డామినెన్స్ తీసుకొచ్చే టాక్టికల్ మిజైల్ చాలా అవసరం ఉండే, విత్ ఎ రేంజ్ ఆఫ్ అరౌండ్ 400 to 1500 కిలోమీటర్స్. సో BM-4 మిజైల్ని నేను ఏమని పేరు పెడతానంటే, భారత్ ఏదైతే యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అని ఒక మిలిటరీ టర్మినాలజీ AON అని అంటాం కదా, ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికి మిజైల్ తీసుకొచ్చింది కదా, ద మిస్సింగ్ మిజైల్ అని చెప్పి చిత్రగుప్తానికి పేరు పెడుతుంది. ఇప్పుడు వచ్చేసింది అనుకో, బట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ మిస్సింగ్ మిజైల్. ఈ వెపన్ మనకు ఎంత పవిత్ర పావనమైనది అంటే, వెస్టర్న్ థియేటర్ కమాండ్ని మొత్తం హిలాంచి పడేస్తుంది ఇది. విత్ ఎ రేంజ్ ఆఫ్ 400 to 1500 కిలోమీటర్స్. వార్ హెడ్ కెపాసిటీ ఏదైతే ఉందో ఈ మిజైల్ది 500 kg కన్వెన్షనల్ వార్ హెడ్ తీసుకోగలుగుతుంది. ఇక నేను చెప్పినా కదా, సర్కులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ అని అంటారు, CEP, లెస్ దెన్ 30 మీటర్స్లో కొట్టి పడేస్తుంది. అంటే ప్రిసిషన్ స్ట్రైక్ బంకర్ కమాండ్ పోస్ట్ క్యాపబిలిటీ ఉన్న ఏకైక మిజైల్ BM-4. అయితే ఈ CEP లెస్ దెన్ 30 ఏందని అంటే, ఎప్పుడైతే నువ్వు ఒక 100 మిసైల్స్ లాంచ్ చేసినావు అనుకుందాం, మూట ఎగ్జాంపుల్ ఇస్తున్నా, 100 మిసైల్స్ నువ్వు లాంచ్ చేస్తే మోర్ దెన్ 50% ఆఫ్ ది మిసైల్స్ నువ్వు ఏదైతే ఇప్పుడు టార్గెట్ స్పెసిఫిక్ చేసినావు కదా, లెస్ దెన్ 30 మీటర్స్లో పోయి కొడుతుందనని, ఈ క్యాపబిలిటీ ఉంటే CEP లెస్ దెన్ 50 అని చెప్పి చెప్తారు. సర్కులర్ ఎర్రర్ ప్రాబబుల్ అని చెప్పి చెప్తారు. ఈ మిజైల్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఏదైతే ఇప్పుడు మనం దీన్ని దావు చేస్తున్నామో, దీని మీద మనం గొప్ప మాట్లాడుతున్నామో, దీని స్ట్రాటజిక్ జీనియస్ ఏంది అనే దాని మీద చర్చిద్దామా వద్దా, మీ కమెంట్ రూపంలో ఒకసారి చెప్పండి. మన దగ్గర అగ్ని ఉన్నది, విచ్ ఇస్ న్యూక్లియర్ ఎస్కలేషన్ని ట్యాకిల్ చేయగలుగుతుంది. బ్రహ్మోస్ ఉన్నది, టాక్టికల్ రేంజ్, దాని రేంజ్ గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, చైనాని గుంజుకొని వచ్చేస్తుంది అది. BM-4 ఏదైతే ఉంది చూడు, ఈ రెండిటి మధ్యలో కూర్చుంటుంది. రెండిటి మధ్యలో కూర్చొని ఏం చేస్తుంది తెలుసా, ఇది డీప్ అసెట్స్ ఉంటాయి కదా, డీప్ ఇన్సైడ్ అసెట్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రైక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే నీ న్యూక్లియర్ థ్రెషోల్డ్ని ప్రతిసారి న్యూక్లియర్ అవసరం ఉండకపోవచ్చు, ఇట్లాంటి డీప్ అసెట్ ఏవైతే ఉంటాయో చూడు, ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే నీ కోల్డ్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్కి నిజంగా చాలా అవసరం పడతాయి ఇవి. ఎక్కడెక్కడ టార్గెట్ చేయొచ్చు గిరీషి BM-4లతోని అని అంటే, మనం ఎయిర్ బేస్ల మీద చేయొచ్చు, లాజిస్టిక్స్ హబ్ల మీద చేయొచ్చు, కమాండ్ సెంటర్ల మీద చేయొచ్చు, బ్యూటీ మౌంటైన్ బంకర్ల మీద కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఏ బేసు, ఏ ప్లేస్లల్లో ఏ శత్రువు నిజంగా చెప్పాలనంటే సేఫ్ లేడు. టోటల్ డిస్ట్రక్షన్స్ ఏదైతే ఉంటుందో చూడు, న్యూక్లియర్ క్యాపబిలిటీ, న్యూక్లియర్ మిసైల్స్ వల్ల, దాంతో మనం ప్రతిసారి న్యూక్లియర్ ఎందుకు వాడాలా? ఇట్లాంటి టాక్టికల్ డామినెన్స్ మిసైల్స్ బ్యూటిఫుల్ ఉంటాయి. అసలు ఇంజనీరింగ్ దట్ బ్రేక్స్ డిఫెన్స్ స్ట్రాటజీ అని అంటాం కదా, BM-4 అనేది అన్ప్రిడిక్టబుల్ ఫ్రెండ్స్. ఫిక్స్డ్ ఏరోడైనమిక్ వింగ్స్ ఉంటాయి, దాని మేనవరబిలిటీ ఉంటుంది చూడు, మూమెంట్ చాలా సూపర్ ఉంటుంది. బ్యూటీ ఏంది తెలుసా, పోతూ డైరెక్షన్ చేంజ్ చేస్తుంది, ఇది మిడ్ కోర్స్ డైరెక్షన్ చేంజ్ చేసి పడేస్తుంది. అంటే నీ HQ-9 ఏదైతే చైనీస్ది ఉందో, S-400 రష్యన్ది ఉందో, దీన్ని క్యాల్కులేట్ చేయలేవు దీని పాతిని. ఎందుకు చెప్పాలన్నా, ఇందులో నావిగేషను INS ఉంది, GPS ఉంది, నావిక్ కూడా ఉంది. అంటే నువ్వు ఏదైనా జాబ్ చేసినా, ఎక్కడైనా జామ్ చేసినా, ఇది మాత్రం హిట్ కొట్టే వస్తుంది. ఇది ఎట్లుంటుంది అంటే, ఒక్కసారి నువ్వు సంధానం చేసినావు అనుకో ఈ అస్త్రాన్ని, నేను కొట్టే వస్తా, నేనైతే తినేది లేదు మామ అని అనిపోతుంది ఇది. సో ఏ రకంగా కూడా దుష్మన్ దీన్ని జామ్ చేయలేడు. స్కాట్ సర్వైవబిలిటీ అని అంటారు. అంటే ఈ BM-4 ఏదైతే ఉందో చూడు, కంప్లీట్గా క్యానిస్టరైజ్డ్ అయి ఉంటుంది. ఒక రోడ్ మొబైల్ ఉంటుంది, టెల్ మౌంటెడ్ అంటారు. అంటే 3 సిస్టమ్స్, దట్ ఈస్ ట్రాన్స్పోర్టర్, ఎరెక్టర్,
అండ్ లాంచర్ 3-in-1 కాన్సెప్ట్లో ఇది ముంగడికి పోతుంది. అంటే లాంచ్ చేస్తుంది, రీలొకేట్ చేస్తుంది, తర్వాత గాయబు అయిపోతుంది. శాటిలైట్లకి ఎడ దొరుకుతుంది రాధిక అని చెప్పి మాట్లాడతారు టిల్లులు అంతా, శత్రు టిల్లులు గాళ్ళు ఉంటారు కదా, గాళ్ళందరికీ అట్లా మాట్లాడతారు. అయితే దీని డాక్ట్రినల్ షిఫ్ట్ ఏంది గిరీష్, ఈ కోల్డ్ స్టార్ట్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఎప్పుడైతే BM4 లాంచ్ అవుతుందో ఫ్రెండ్స్, భారత్కి ఫస్ట్ డామినెన్స్ దొరికిపోతుంది. శత్రువుల యొక్క కమ్యూనికేషన్ పారాలసిస్కి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ స్ట్రోక్లకు వెళ్ళిపోతాయి. ఎనిమీ డిస్టార్షన్ అనేది కంపల్సరీ అయిపోతుంది. గ్రౌండ్ ఫోర్సెస్కి అసలు అర్థం కాదు, ఏడికేని ఎవడొచ్చి పుచ్చలు బలగొడుతున్నాడు రా అని అనేది అర్థం కాదు. ఎందుకంటే డైరెక్షన్ చేంజ్ చేసినా కొట్టిపోతుంది అది. అంటే నాన్ కాంటాక్ట్ వార్ఫేర్లా భారత్ ఒక కొత్త డాక్ట్రైన్ని రాసిందా లేదా? ఇది మనందరికీ గర్వకారణమా కాదా? ఎవడో కలగన్నాడు నేను అన్హ్యాపీగా ఉన్నానని, బత్తి అంటిమంటున్నావురా, బత్తి అంటిమంటున్నావురా, యాద పెట్టుకో ఇది. అయితే ఈ స్టీల్ ఏదైతే ఉంది కదా, BM4 మిజైల్ స్టీల్స్ ఎక్సెట్రా మనం మాట్లాడతాం కదా, ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, చెప్తుంటే ఎంత ఆనందంగా అవుతుంటుంది అని అంటే, ఇగో ఇది కదా మన కెపాసిటీ భారత్ది. మనమేమో బయట దేశాలకేం తెచ్చుకుంటుండే, మన పొలిటికల్ విల్ ఉన్నది అని అంటే చూసినావు కదా, DRDO సైంటిస్టులు, ఇస్రో సైంటిస్టులు కలిసి ఎంత మంచిగా సూపర్ చేస్తారు. వెపన్స్ అనేవి దానంతలు అవి డిప్లాయ్ కావు, డాక్ట్రైన్లు అవుతాయి. పొలిటికల్ విల్ ఉన్న సర్కారులు ఉంటే డాక్ట్రైన్లు ఖచ్చితంగా అవుతాయి. దానికి ఒక పొలిటికల్ క్లారిటీ ఉండాలి, స్ట్రాటజిక్ ఓపిక కూడా ఉండాలి. అన్నిటికంటే ఎక్కువ, ఈ రెండిటికంటే ఎక్కువ మన ఆత్మనిర్భరత మీద మనకు నమ్మకం ఉండాలి. ఇది సంకల్పాన్ని మన ముంగటికి తీసుకొచ్చిన ఇండియన్ ఆర్మీకి జై, దీన్ని తయారు చేసిన మన DRDOకి జై, దీనికి గైడెడ్ సాఫ్ట్వేర్స్ అందించిన మన ఇస్రోకి జై. అన్నిటికంటే గొప్ప పొలిటికల్ విల్ పవర్ చూపించి భారత్ సమర్థతను ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన ఆ భారతీయ జనతా పార్టీ సర్కార్కి కూడా జై. పొలిటికల్ లీడర్షిప్తోనే సాధ్యం కదా. వెనకటికి నా దగ్గర ఫ్లైట్లు మా పైసలు లేవు అని చెప్పారు ఒకడు ఉండే కదా డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళు ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతారు. ఇది చైనాకు పాకిస్తాన్కి ఏంది అని అంటే, ఇప్పుడు వీళ్ళకు ఏడునో ఒక దగ్గర దాచుకుందామనంటే తొర్రలు దొరకాయి వీళ్ళకు. ఇది తొర్రలలో పోయి కొట్టే రకం, బికాస్ CEP ఈజ్ అరౌండ్ సమ్ లెస్ దెన్ 30 meters. చిన్న తోకపటాక పెడితేనే గీడ పెట్టి ఇట్లా జరుగుతాం మనం. అసుంటిది ఇది 50 kilometer 500 లోడ్ కెపాసిటీ ఉన్న వార్ హెడ్ అయ్యా. ఇట్లా పోయి ఇట్లా తోకపట లేక ముట్టించుకొని నువ్వు జరిగేటట్టు ఉండదు ఆడ. ఒక సుత్లి అటం బాంబు పెడితే గాడ ఒక కనీసం 5-6 feet వెనక జరుగుతుంది. మళ్ళీ దీనికి బత్తి ముట్టిస్తే ఎంత దూరం జరగాల్సి వస్తుంది, ఏ పొక్కలు దాచుకుంటావు నువ్వు ఒకసారి ఆలోచించు. అంటే ఎస్కలేషన్ లేకుండా స్ట్రైక్ చేసి పడేస్తుంది. అసలు నువ్వు చూసే లోపల నిన్ను డిస్ట్రాయ్ చేసి వస్తుంది, డిక్లరేషన్ లేకుండా నిన్ను డిటర్ చేసి వచ్చేస్తుంది. ఇది భారత్ యొక్క క్రెడిబుల్ పవర్ కాదా? భైరవ్ ఒక దిక్కేమో బ్యాటిల్ ఫీల్డ్ని కంట్రోల్ చేస్తుంటే, BM4ని ఎస్కలేషన్ ల్యాడర్ ఉంది చూడు, అందులో ఒక టాక్టికల్ డామినెన్స్ చూపిస్తున్నది. నేను అందుకే అంట, ఇఫ్ యు ఆర్ అన్హ్యాపీ డోంట్ మిస్కాల్కులేట్ విత్ భారత్, बिकॉज इस माटी को हम माँ कहते हैं और हम कभी झुकने नहीं देंगे हमारे माँ का सर, और हम कभी रुकने नहीं देंगे हमारा भारत का प्रतिभा, हम कभी रुकने ना देंगे भारत का पराक्रम. భారత్ మాతాకి జై. పెద్ద టేబుల్ కూడా ఉంది ఫ్రెండ్స్ దీని కంపారిజన్లో, మావాడు పెడతాడు మీకు డిస్ప్లే, అదంతా నేను ఒకటి చార్ట్ పెట్టిన టూ టెక్నికల్ ఉంటుంది, అందుకే నేను ఇది పెద్దగా డిస్కస్ చేస్తలే.